Hi guys, Hi, Hello, hi hi guys. guys. Hi. welcome to our channel. We are back with another amazing video. It's a topic వచ్చేసి 2026 ఇయర్ యొక్క మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ఓకే మరి ఏ లాంగ్వేజ్ తో మొదలెడదాం ఆర్ ఏ ఇండస్ట్రీతో మొదలెడదాం? ఎప్పటికైనా దాంతోనే ఫస్ట్ మొదలు మన పెడదాం. టాలీవుడ్ కాబట్టి అది టాలీవుడ్ తోనే స్టార్ట్ టిఎఫ్ఐ చేద్దాం. టాలీవుడ్ తోనే బానిసలం మొదలెడదాం. కాబట్టి యా అదే టిఎఫ్ఐ బానిస ట్యాగ్ ఉంది కదా ఆల్రెడీ. అది చరణ్, ఈ ఇయర్ లో వచ్చే ఏ మూవీ కోసం నువ్వు మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నావు మన టిఎఫ్ఐ సినిమాల కోసం? బాగా అంటే TFI లో గూఢాచారి 2 ఎప్పటి నుంచో యా చాలా వెయిటింగ్ నేను. G2. యశ్వంత్, నువ్వే సినిమా కోసం నాకైతే వెయిటింగ్. స్టోరీ లైన్ ప్రకారం పోతే డికాయిట్ మీద కొంచెం బాగా నాకు ఉంది. ఇందాకే సాడ్ న్యూస్ ఒకటి వినడం జరిగింది డికాయిట్ తాలూకది. అది డెకాయిట్ తాలూకుది కాదు. వదిలే. ఓకే 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 మైదర్, నువ్వు వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మూవీ? చెప్పమ్మా. యాజ్ ఎ నాని ఫ్యాన్, పారడైజ్ అదొక్కటంటే చాలు నాకు. ఓకే, ఇంతకీ మెయిన్ హోస్ట్ చెప్పలేదు. నాకు తెలిసిందేగా మా శామ్ సినిమా ఎప్పుడైనా నాకు మా ఇంటి బంగారం. ఆహా, మళ్ళీ బంగారం నందిని రెడ్డి కాంబినేషన్ లో వస్తుంది ఈసారి. ఓ బేబీ లాంటి మంచి కామెడీ, ఈసారి యాక్షన్ కూడా ఉంది కాబట్టి హైలీ యాక్షన్ యాంటిసిపేటెడ్ గా కూడా ఉన్నా. ఉంది కాబట్టి అది ఇంక మరి చూసుకుంటే మళ్ళీ నువ్వు అన్నట్టు G2 అడవిశేష్ స్క్రిప్ట్ సెలక్షన్ గానీ ఇప్పుడు కంటిన్యూస్ గా ఆఫ్టర్ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తున్నాడు. అది బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాస్ తో వస్తున్నాడు. అది అది కూడా బ్యాక్ టు 2 బ్యాక్ 2 months గ్యాప్ సినిమాస్ లో అది. రిలీజ్ చేస్తాడు అన్నాడు. చూద్దాం మరి. కానీ మీరు అడవిశేష్ ఎప్పుడైనా యా చెప్పు. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారు, నేను గ్యాప్ తీసుకున్నానని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన ప్రతిసారి ఏదో పెద్దగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే మేజర్ తర్వాత నేను ఆ క్యారెక్టర్ మేజర్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, 2 months గ్యాప్. అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, క్షణంకి మళ్ళీ నెక్స్ట్ మూవీ గ్యాప్. ప్రతిసారి ఒక కొత్త సర్ప్రైజ్. మరి ఈసారి చూడాలి, డెకాయిట్ గానీ G2 గానీ G2 ఏదో. మోస్ట్ నాకు ఎందుకు అంతగా ఐ మీన్ నాకు ఉంది కానీ బట్ బట్ G1 ఫస్ట్ గూఢచారి 1 కి అయితే అదే అసలు నాకు ఆ సినిమా ఉందని కూడా నాకు తెలియదు. జస్ట్ ఏదో నార్మల్ గా వెళ్ళిపోయా టైం పాస్ కి. బట్ ద మోస్ట్ హై ఇచ్చిన మూవీ నాకైతే అది గూఢచారి. అవును. చైల్డ్హుడ్ లో అసలు ఆ సినిమా చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ అది వేరు అసలు. అది ఏదో అవుతుంటది. త్రినేత్ర అంటాడు అట్లా ఒక్కొక్కది ఇస్తుంటూ హైదరాబాద్ లో తీస్తారు మొత్తం. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఫైట్ అంతా అవుతుంటది కదా, అది మామూలుగా వెళ్ళి చెప్తారంట. ఇక్కడ హైదరాబాద్ లోనే ఇక్కడ ఒక సెట్ వేసి తీస్తాం, గ్రీన్ స్క్రీన్ వేసి తీస్తాం, పరిగెడతాం అంటున్నాడు. బంగ్లాదేశ్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో చూపించేస్తాడు. హైదరాబాద్ సెట్ అలాగే నీకు వేసి బడ్జెట్ స్కేలింగ్ అంతా మీకు అలాగే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అండ్ స్క్రిప్ట్ ఉంటుంది ఎప్పుడు ఆడోషేస్ది. అండ్ వన్ థింగ్ ఏంటంటే లాజిక్ లెస్ గా ఉండదు వాడిది ఖచ్చితంగా. ఈవెన్ నువ్వు ఫైట్ సీన్స్ లో చూసుకున్నా కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్ అవి. అదే ఎవ్రీ ఫైట్ ఈవెన్ కంప్లీట్ గా మార్షల్ ఆర్ట్స్ అవి. దాంట్లో కూడా నువ్వు లాజిక్ ఎదగడానికి అనేది ఉండదు వాడి మూవీస్ లో. ఒక స్పై అంటే ఎలాగ ఉంటాడు, ఒరిజినల్ స్పై స్కిల్స్ అవన్నీ బాగా చూపించాడు గూఢచారి మూవీలో. ఓకే, ఎ- స్పై అంటే ఎక్కువైనట్టు మనకి ఇంకో ఇంకా అనిపించింది. మూవీ ఉంది. రా ఏజెంట్ ఎట్లా ఉండాలి ఏది అనేది. నెక్స్ట్ ఇంకా అనుకున్నాం కాబట్టి ఇంకా ఎలాగో మాట్లాడేద్దాం. పెద్ది, నేనైతే ఈ సినిమా కోసం జీరో హైప్ తో ఉన్నా. మీలో ఎవరైనా దీనికి హైప్ తో ఉన్నారా? తగ్గించుకుంటే నేను నేను మంచిదేమో హైప్ అనుకుంటున్నా. ఏఆర్ రెహమాన్ కోసం హైప్ తో జాన్వీ కపూర్ కోసం ఉన్నా యాక్చువల్లీ. ఓకే, యా అది సెకండరీ. కుడ్ యూ ప్లీజ్ స్టార్ట్ దిస్? సారీ 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 ఇక ఎందుకో బుచ్చి కొద్దిగా ఓవర్ రేటెడ్ అనిపిస్తాడు. అంటే ఇప్పుడు సుకుమార్ ఏడీస్ నుంచి వచ్చారంటే ఓకే, బట్ ఉప్పెనలో అంత రైటింగ్ లో నీకు బాగా అంత సుకుమార్ లెవెల్ రైటింగ్ అంత కనిపించదు కానీ కమర్షియల్ గా హిట్ అయింది ఆ సినిమా. ఇది ఎలా బట్ ఉంటుందో ఎప్పుడైతే చూడాలి. పెద్ద నీకు మోస్ట్లీ క్రూ అండ్ కాస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంది. యా లైక్ మ్యూజిక్ కానీ, హీరో కాస్టింగ్ కానీ, హీరోయిన్ కాస్టింగ్ కానీ అన్ని హై లెవెల్ ఉన్నాయి అందుకు. ఇంకోటి మెయిన్ ఉప్పెనకు కూడా అంత హైప్ రావడానికి కారణం ఏంటంటే, లైక్ తను లాంగ్ బ్యాక్ రాసుకున్న స్క్రిప్ట్ మధ్యలో అదే ఎన్టీఆర్ అదే కి నెరేట్ చేయడం, ఇలా రకరకాల లైక్ ఆ టైం కి ఇట్స్ బిగ్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఆ టైంలో అంటే మొత్తం 2002 బేస్డ్ ఆ టైం లైన్ లో అవుద్ది కదా. సో అందుకు వాళ్ళు ఆ టైం జోన్ కి వెళ్ళి ఆలోచించారు కాబట్టి అంత హైప్ అయింది. లైక్ ఆ మూవీ యాజ్ ఎ మూవీ చాలా బాగుంటది, తీయడం కానీ వెరైటీగా, సమ్ స్క్రీన్ ప్లే కానీ ఇదంతా మెయిన్ చాలా అదే థింగ్ బాగుంటది ఏంటంటే కానీ డిఎస్పి దీని బాగా వల్ల. క్లిక్ అయ్యాడు. యా బాగా అవును.
డిఎస్పి చాలా బాగా క్లిక్ అయ్యాడు దానికి. ఇప్పుడు నెక్స్ట్ పెద్దిని చూస్తుంటే నాకు దాంట్లో కొద్దిగా నాకు ఎగ్జైట్ చేసిందంటే నాకు కొద్దిగా రంగస్థలం వైపు వచ్చింది. రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ. అండ్ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ సెట్ గురించా? యా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ నేచర్ గా లైక్ మీకు చూస్తే మీకు రంగస్థలంలో చాలా నేచురల్ గా ఉంటది మ్యాథ్ రామ్ చరణ్ సిమిలర్ యాక్షన్ గానే అది. ఉంది. యా సో నాకు ఇప్పుడు మనకి రంగస్థలం చూసుకుంటే క్లైమాక్స్ సీన్ ఉంటది, ఆ రివీల్ నారాయణ శ్రీమన్ నారాయణ అన్నప్పుడు ఆ నాలుగు చూసి అది గుర్తుపెట్టి ఆ రివీల్ అలా చూసుకుంటూ వెళ్ళి 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 పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ డాట్స్ అన్ని లాస్ట్ కదా అలా మీకు హై ఇస్తుంది. అలాంటి హై మనకి బుచ్చి ఇవ్వగలడా లేదా అని చూద్దాం. బుచ్చి ఏడి అన్నప్పుడు మనం ఇంకొకటి వదిలేస్తున్నాం. ఆ ఒక్కడి ఈ సంవత్సరం టీఎఫ్ఐని ఎక్కడికో తీసుకెళ్తాడని నాకు అనిపిస్తుంది. ఎవరన్నా ఎవరన్నా చెప్పన్నా, ఎవరు? నువ్వు చెప్పన్నా. చెప్పు. అన్నా చెప్పు. పారడైస్. హైలైట్. ఆల్రెడీ ఎక్కడో తీసుకెళ్ళడానికి అన్నం కాకపోయినా నాకైతే ఆల్రెడీ హిట్ ఆల్రెడీ కొట్టేసింది. నాకు హిట్ కొట్టేసింది ఆల్రెడీ. నిజంగా ఒక్క పాయింట్ లో కూడా ఎవరికి కూడా మీకు డిసప్పాయింట్ అయిన అప్డేట్సే లేవు. ఫస్ట్ నాని జడల దగ్గర నుంచి మొదలు పెట్టి మధ్యలో మోహన్ బాబు అప్డేట్ గానీ నేను సంపూర్ణేష్ బాబు అప్డేట్ గానీ బిర్యానీ మోహన్ బాబుది బ్యాక్ టు బ్యాక్ 2 పోస్టర్స్ రిలీజ్ చేశాడు. అదే రాఘవ్ జుయాల్ కూడా ఉన్నాడు కదా, రాఘవ్ జుయాల్. బట్ మోహన్ బాబు ఐ థింక్ ది బెస్ట్ క్యారెక్టర్ లోడింగ్ ఆఫ్టర్ ఏమో అనుకోవచ్చు మనకి. ఆకాశం మోహన్ బాబు సినిమాల దగ్గర ఈ మధ్య అంత మంచి సినిమాలు వచ్చినవి ఏం లేవు. ఈ ఇయర్ ప్రభాస్ అనే సినిమా ఉంటుందా లేదా డౌటే. ఫౌజీ గానీ డిసెంబర్ నవంబర్ ఆ టైంకి వస్తే బాగుంటుంది. షూటింగ్ గురించి ఇంకా తెలియదు. మళ్ళీ దానికి మళ్ళీ దానికి 2 పార్ట్స్ అంటున్నారు. పెద్ద అప్డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. చూడాలి. రాధాసాబ్ ఇచ్చిన డ్రామా తర్వాత రాధాసాబ్ ఇచ్చిన డ్రామా తర్వాత సీక్వెల్స్ అన్ని చెప్పు. విషయం మర్చిపోతున్నారు ఏంటంటే ఇప్పుడు సీతారాం లైక్ హను రాఘోపూడి సినిమాలన్నీ ఎప్పుడో స్టార్టింగ్ లో ఒక అప్డేట్ ఇచ్చి వదిలేస్తాడు అంతే. కానీ చక్కని సినిమా వస్తుంది, కొట్టుకు వెళ్ళిపోద్ది ఒక ఫ్లో. అదే నమ్మకంతో ఉన్నాం. అది రాకపోతే మళ్ళీ ఇంక మధ్యలో ఏం లేదు. జైవాంగా అదే లేదు పక్కా అవుతుంది. ఎందుకంటే లైక్ మీరు సీతారామం అప్పుడు చూసినప్పుడు కూడా ఒకే ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఆ మిర్రర్ షాట్ ఉంటది కదా, ఆ రివ్యూలు లైక్ దుల్కర్ అండ్ రొనాల్డో సినిమా అని చెప్పి అంతే. తర్వాత సినిమా వచ్చింది, అంతే అయిపోయింది. నీకు దుల్కర్ సినిమాలు కూడా ఎప్పుడైనా చూసుకుంటే నీకు పెద్ద పబ్లిసిటీ ఉండదు. లక్కీ భాస్కర్ కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు. రిలీజ్ అయిన తర్వాత మీకు పబ్లిసిటీ చేశారు ఎక్కువ. అలాగా దొరికిపోద్ది ఇంకా మొత్తం అంతే. అదేంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంతే మనిషిది. అదే మళ్ళీ వారు బ్యాక్ జోన్ ఇదని అంటున్నారు కాబట్టి ఇంకా మంచిగా ఉంటది అనుకుంటున్నాం. గ్రూప్ లో మనం మోస్ట్ యాంటిసిపేటెడ్ అన్నప్పుడు మైదర్ గడ్ ఒక సినిమా పేరు చెప్పాడు, జనార్దన, రౌడీ జనార్దన. నాకు నిజంగా లాస్ట్ ఇయర్ తగిలిన డాకాకి వద్దు, నేను మాట్లాడుకోవట్లేదు. నేను చెప్తా, నువ్వు తెలుగులో చూస్తావు. నేను భువనేశ్వర్లో, నేను కింగ్డమ్ కి మామూలు హైప్ లో లేను. ఆ పాటలు కానీ ఆ వైబ్ కానీ రెగ్యులర్ అయితే నేను యూట్యూబ్ లో పెట్టి వినేటోండి భువనేశ్వర్లో పొద్దున్న లెగ్స్ ప్రతిరోజు. మాకు అక్కడ తెలుగులో స్క్రీన్ లేకపోతే హిందీలో సామ్రాజ్యకి వెళ్ళాం మేము. నాతో పాటు ఇంకొక 5 తీసుకెళ్ళా. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఇంటర్వ్యూ టైంకి ఇంకేం లేదు. నీకు ఆ నిప్పు రగిలించింది అనిరుద్ధ్ అంతే. కానీ కాదు బ్రో, నేనైతే ఆ హెయిర్ కట్ లో కూడా వెళ్ళా. కానీ ఫోటో పంపిస్తే అయ్యండి ఇక్కడ. అదే నా భువనేశ్వర్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ప్యూర్ విజయ్ దేవరకొండ ఫ్రెండ్, ఒడిశా వాడు. వాడిని కూడా తీసుకెళ్ళాం, అంటే లైక్ మాతో పాటే వచ్చాడు. వాడు కూడా డిసప్పాయింట్ అయ్యాడు. బట్ రౌడీ జనార్దన్ వైపుకి వచ్చినప్పటికీ నాకు ఆ టీజర్ చూస్తే నాకు ఎందుకో ఫ్యాన్ మేడ్ లాగా అనిపించింది. అంత మంచి కంటెంట్ అనిపించలే. మీ ఒపీనియన్ ఏంటో టీజర్ మీద? నాకు అంత కన్విన్సింగ్ ఏం అనిపించలేదు. లైక్ ఏదో ఉంది కానీ లైక్ అంత హై గానీ అంత ఓవర్ ఇదైతే ఏం లేదు నాకైతే. నేను ఈ మధ్య ట్రైలర్ ని నమ్మడం మానేశాను భయ్యా. అది కూడా కరెక్ట్. లైక్ కింగ్డమ్ వల్లే. బట్ ఒక సినిమాని జస్ట్ మనం ఒక కాస్ట్ హీరోని డైరెక్టర్ చూసి వెళ్ళిపోతే కష్టం. మనకు అసలు ఏం చేస్తున్నా ఏదో చిన్నది ఏదో మనకి ఉండాలంటే అది టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవే. ఓకే, మరి రీసెంట్ గానే మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన బాస్ రాబోతున్న సినిమా విశ్వంబర. దీనికోసం
విశ్వంబర యా ఏమీ లేదు బ్రో. ఆడు నీట్ గా విఎఫ్ఎక్స్ అడ్జస్ట్ చేసుకొని స్టోరీ పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే బాగుంటది. అంతకన్నా వాడు చెయ్యాల్సింది అయితే నాకు ఇంకోటి ఏం అనిపించట్లేదు. యా వాడు నాకెందుకో డ్రాప్ అయితేనే ఇచ్చి మనం విఎఫ్ఎక్స్ చేయలేకపోతే. యా మూవీ కంప్లీట్ గా ఫ్యాంటసీ మూవీ అని చెప్పేశాడు వాడు. అదే సో మనకి కంప్లీట్ స్టఫ్ అనేది అలానే ఉంటది మోస్ట్లీ. ఇప్పుడు ఫ్యాంటసీ వరల్డ్ అనేది ఓకే, బట్ దాంట్లోకి మన చిరంజీవిని ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తాడు అది కొద్దిగా మనకు బాగా వరల్డ్ ఎంగేజ్ చేయడంలోనే బాగుంటది మనకి. ఇక్కడ మెయిన్ థింగ్ అది రాజసాబ్ టు కూడా బి మనకు ఫ్రాంక్ వరల్డ్ ఎంగేజ్ చేయడంలోనే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇది విశ్వాంబర సక్సీడ్ అవుతుంది లేదో చూద్దాం. విశ్వంబర అంటే ఇప్పుడు యాజ్ పర్ ద టాక్స్ బాస్ బాగా హైలో ఉన్నాడు. యా మళ్ళీ సినిమా హిట్ దాన్ని అది అయిందిగా. దిగకుండా మేనేజ్ చేస్తాడా ఇప్పుడు లేదా ప్రకృతి అది ఉంది, మెయిన్. నెక్స్ట్ మరి శ్రీకాంత్ ఓడిలతో ప్రళయం ఉంది, మధ్యలో ఈ విశ్వాంబర ప్రళయం ఉంది. ఉంది. ఏమవుతుందో అది చూడాలి. బాస్ పవన్ నెక్స్ట్ తమ్ముడు. కళ్యాణ్ బాస్ గురించి మాట్లాడాం కాబట్టి మనం ఉస్తాద్ అదే భగత్ తమ్ముడు సింగ్ పవర్ స్టార్ అది తమ్ముడు తమ్ముడు ఈ గురించి సినిమాకి మాట్లాడదాం. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది లైక్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడి బట్ దగ్గరికి వెళ్ళి వస్తాను భగత్ సింగ్ అంటే నాకు సంబంధం లేదు నన్ను అడక్కు అంటాడు వాడు. బట్ ఎందుకో నాకు అనిపిస్తుంది బట్ ద సాంగ్ హరిశంకర్ మంచి ప్రోడక్ట్ డెలివర్ చేస్తాడని. నాకు ఆ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే నేను. యా సాంగ్ నిజంగా మాత్రం పిస్టల్ రిలీజ్ భగత్ సింగ్. చేసినంత వరకు లైక్ అంత లైక్ ఏదో సాంగ్ వదులుతాడు, లిరికల్ పెడతాడు, ఫోటో పెడతాడు కానీ పవన్ కళ్యాణ్ ఫుల్ లెంత్ ఉంచి డాన్స్ చేయించి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఈవెన్ ద నేను ఒక విషయం బ్యాక్గ్రౌండ్ చెప్పదలుచుకున్నాను కాస్ట్యూమ్స్. ఏంటంటే, చెప్పు. అంటే ఇక్కడ లైక్ నేను ఒక 2 మహారాజులు చెప్తాను దీనికి రిలేటెడ్, అప్పుడు మనకు ఒక అర్థం అవుద్ది. సో లాస్ట్ టైం ఇలాగే వింటేజ్ పవన్ కళ్యాణ్ ఆ వైబ్స్ తెద్దాం అని చెప్పి బ్రో అని ఒక సినిమా చేయడం జరిగింది. సాయిరామ్. వద్దు వద్దు వద్దు. ఓకే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది అయిపోయింది కానీ అదొక ఇంకో రాడ్ ఏంటంటే, నేను యశ్వంత్ పర్సనల్ గా ఒక భారీ రాడ్ ని లైక్ రీమేక్, ఆ డైరెక్టర్ రీమేక్ అదరగొడతాడు గబ్బర్ సింగ్ రేంజ్ అనుకొని చెప్పి నా లైఫ్ లో నేను వెళ్ళిన నేను ఫస్ట్ క్లాస్ ప్రీమియర్ మానేయగా అడిగి మాడిపించి పట్టించి అన్న నువ్వు క్లాసులకు కూడా వెళ్ళావా అన్న? ఇది కట్ చేద్దాం మనం. Sorry, sorry. అంతం సో కష్టపడి లైక్ ఏదో చేసి నేను నా లైఫ్ లో పోనీ ప్రీమియర్స్ మన దగ్గరలో ఎక్కడ వేయట్లేదు, ఈ సినిమా వేస్తున్నాడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గోల్డ్ ఇదంతా ఉంటే వెళ్ళిపోయాం మొత్తం దీంతో. లైక్ నేను ముందు రోజు వరకు అనుకోలే వెళ్దాం అని చెప్పి, అప్పుడు ఒక పాట వచ్చింది, లైక్ ఒక పాట అలా మైండ్ లో కొట్టి 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 ఆ పాట వల్ల నేను ఆ మనిషి నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోయాం. అబ్బచ్చా మిస్టర్ అబ్బచ్చా బచ్చన్ అని అనుకున్నావు చెప్పి తర్వాత. ఆ ఇద్దరం అబ్బచ్చా అనుకొని వచ్చేసాం. నెక్స్ట్ మనం బాలీవుడ్ లోకి వెళ్ళిపోదాం. మనం లాస్ట్ ఇయర్ చూసిన నేనైతే నాకు ఇయర్ మొత్తంలో మోస్ట్ హైప్ అండ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అయితే దురంధర్. అంత రన్ టైం ఉన్నా సరే ప్యూర్లీ స్టార్టింగ్ టు ఎండ్ ఎంగేజ్ గా ఉంచింది. కానీ లాస్ట్ లో ఆ సెకండ్ పార్ట్ అన్నప్పుడు నాకు ఇప్పుడు దాకా ఏ మూవీకి సెకండ్ పార్ట్ కి అంత హై రాలేదు. సలార్గా ఉంది కానీ ఓకే నేను ఉగ్రం చూస్తాను కాబట్టి ఓకే ఇది చెయ్యొచ్చు అన్న ఒకటి ఉంది మనకు ఐడియా ఏమవచ్చు అని. బట్ దురంధర్ లైక్ ఇప్పుడు ప్రీ ప్రీ పాకిస్తాన్కి వెళ్ళడం ఇదంతా తీస్తాడా, లేకపోతే ఎట్లా ఇంకా మళ్ళీ ఇంకా పోస్ట్ ఇంకా పాకిస్తాన్ లో ఎట్లా గ్రో అవుతాడు ఇవన్నీ ఉంటుందని చూడాలి. కాబట్టి నేను దురంధర్ 2 కోసం మోస్ట్ వెయిటింగ్. మీరే మూవీస్ కోసం వెయిటింగ్? దురంధర్ నేనైతే కాకపోతే రామాయణం. రామాయణం. నేను యా రామాయణం. కానీ సేమ్. నేను మొన్న రాజాసాబ్ సినిమాకి వెళ్ళినప్పుడు రామాయణం ఆ టీజర్ వేసాడు. లైక్ ల్యాప్టాప్ లో చూసినప్పుడు ఓకే లైక్ ఇది బాగుంది, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బాగుంది అనుకున్నా. బట్ స్క్రీన్ మీద చూసినప్పటికి చాలా మంచి స్కేల్, మంచి మనకు ఆ బడ్జెట్ అంతా బాగా కనిపిస్తుంది. దురంధర్ లో దురంధర్ నేను అంత బ్రుటాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నుంచి. లైక్ క్లీన్ రా రియలిస్టిక్ గా అనిపించింది నాకైతే. ఆ బ్రుటాలిటీ కూడాను చాలా బాగా అనిపించింది. లైక్ సెకండ్ హాఫ్ లో వచ్చే మధ్యలో రెడ్ స్క్రీన్ సీన్ కూడా లైక్ చాలా ఇన్వాల్వింగ్ ఉంటది, మనకి ఫుల్ ఎమోషనల్ గా అనిపిస్తుంది మనకి. నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్. నిజంగా అక్కడ ఉన్నట్టే మనకు అనిపించింది ఆ రికార్డింగ్స్ వింటూ మొత్తం. లైక్ అది బాగా ఇది లైక్ నాకైతే సినిమా స్టార్టింగ్ నుంచే అంటే బాలీవుడ్ కంప్లీట్ డౌన్ లో ఉంది కదా డౌట్ అని చెప్పి, లైక్ ట్రైలర్ వచ్చింది కదా అప్పుడే చిన్న డౌట్ వచ్చింది, ఏంటి సడన్ గా ఎంత పెద్ద స్కేల్ మారిపోయింది, ఎంత బాగుంది,
ఇది ఎక్కడో చూసిన దీనిలా ఉంది అని చెప్పి డైరెక్టర్ కాస్ట్ అండ్ క్రూ ఎవరైనా చెక్ చేస్తే మనకు బాగా తెలిసిన డైరెక్టరే ఇది అది ముందు లైక్ ఇది ఉందని చెప్పి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్, మరీ ఎందుకు బాలీవుడ్ మీద ఎంత పెట్టుకొని చిన్న ఎక్స్పెక్టేషన్ తెలియలే, కానీ అది మాత్రం మైండ్ బాగ్లింగ్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. సంజయ్ లీలా బన్సాలి ప్రాజెక్ట్, లవ్ అండ్ వార్, రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్. లైక్ యా సంజయ్ లీలా బన్సాలి ప్రాజెక్ట్స్ అన్ని చాలా హైగా గ్రాండ్ గా ఉంటాయి. నీకు రణబీర్ కపూర్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది మూవీకి. బ్రహ్మాస్త్ర కలగే నాకైతే అది నేను ఫిక్స్. బ్రహ్మాస్త్ర ఏ ఓకే, సినిమాకి మరీ అంత వరస్ట్ గా ఉంది. అరే మినిమం గ్యారంటీ రా. రణబీర్ కపూర్ ఆడు చాలా ఇయర్స్ బాలీవుడ్ ను ఒక రేంజ్ లో కాపాడు ఉంచింది అయితే ఆడి వల్లే అయింది నిజం చెప్పాలంటే. ఇప్పటికి నువ్వు లైక్ కల్ట్ ప్రతి క్లాసెస్ చూసుకుంటే ఆయనవే ఉంటాయి. ఆబ్వియస్ లైక్ ఒక బర్ఫీ సినిమా మొత్తం డైలాగ్ ఉండదు, కానీ సినిమా స్క్రీన్ మొత్తం రణబీర్ కపూరే ఉంటారు. ఎంత క్లాసిక్ ఆ మూవీ. మళ్ళీ మారిపోద్ది తర్వాత జోనర్. ఇప్పుడు బర్ఫీకి యానిమల్ కి మధ్యలో రాక్ స్టార్ కి చూసుకుంటే ఎలా ఉంటది జోనర్? లైక్ అదే, ఒక హీరో అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక డైరెక్టర్ అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. అంతే. ఇప్పుడు ఒక హీరో అంటే ఒక యాక్షన్ హీరో అని ఉండిపోకూడదు. అన్ని రకాలుగా మనకి అన్ని స్టోరీస్ తీసుకుంటే లైక్ ఒక యాక్టర్ ఒక వెర్సటాలిటీ అని తెలుస్తుంది మనకి. నువ్వు లైక్ ఇంకా కంపేర్ చేయడానికి ఇంక వెయిట్ వద్దు, లైక్ ఇన్ని డిఫరెంట్ చేశాడు కదా. సంజయ్ దత్ బయోపిక్ ఎగ్జాక్ట్ సంజయ్ దత్ ని రెప్లికేట్ చేస్తే ఎవరు చేస్తారు? సంజు నేనైతే హిట్లర్ ని ఇంకెవరిని ఊహించుకోలేదు. నేను ఒక్కసారి రణబీర్ కపూర్ చూసిన తర్వాత మూవీలో లైక్ నాకు సంజయ్ దత్ కూడా ఇంకా నీకు సంజయ్ దత్ అంటే రణబీర్ కపూర్ అన్నట్టు అనిపిస్తాడు. లైక్ అన్ని త్రూ అవుట్ ద టైమ్ లైన్ లో ఆ క్యారెక్టర్లు వేసుకునే ప్రాస్థెటిక్స్ గానీ మేకప్ గానీ మొత్తం ఇమిడిపోతాడు అలాగా ఆ క్యారెక్టర్ లో. రణబీర్ కపూర్ ప్రతి మూవీలో వాడే అంత హైలైట్ అయినప్పుడు, వాడు వేరే వాళ్ళ క్యారెక్టర్ చేసినప్పుడు రణబీర్ కపూర్ కనబడలేదు ఎక్కడ ఫస్ట్ థింగ్ అది మూవీలో. యా Yeah, అవును. సంజువే కనిపిస్తాడు మనకి. సంజు బాబా. సో నెక్స్ట్ ఇవ కింగ్ ఖాన్ మూవీ చెప్పు. వదిలేకూడదు మనం. కింగ్ వస్తుంది. కింగ్. సో అది కింగ్ మోస్ట్ వెయిటెడ్, లైక్ కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్. జవాన్ ఇట్లా అన్నిటి తర్వాత జవాను పఠాన్ తర్వాత మోస్ట్ అవైటెడ్ కాబట్టి చూడాలి లైక్ ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది. కానీ ఒక చిన్నది ఉంది, రొటీన్ అవ్వకపోతే చాలు. రొటీన్ మధ్యలో ఒక గురించే దుంకి ఉంది. చెప్తున్నారు. రొటీన్ అవడానికంటే ఇది ఒకటి. నువ్వు డుంకీ ఆ అని నువ్వు షారుఖ్ ఖాన్ అంటున్నావు కానీ నువ్వు ఆ డైరెక్టర్ చూసుకుంటే సిద్ధార్థ్ ఆనంద్ ఒక బ్యాంగ్ బ్యాంగ్ గానీ, ఒక ఫైటర్ గానీ, ఒక పఠాన్ గానీ లైక్ నీకు మంచిగా చూపిస్తాడు హీరోల్ని. మనకి ఆ యాక్షన్ అదంతా మీకు చాలా గ్రాండ్ గా ఉంటుంది, బాగుంటుంది ఆ స్టోరీ గానీ మొత్తం. ప్రెజెంటేషన్ బాగుంటుంది. అదే పఠాన్ ఆన్ స్క్రీన్ అయితే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అసలు షారుఖ్ ఖాన్ ఎంట్రీకే నాకు చాలా అనిపించింది పఠాన్ లో. అసలు అంత బాగా చూపించాడు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీలో. నాకు షారుఖ్ ఖాన్ పఠాన్ ఓకే గానీ ఫైటర్ లో హృతిక్ రోషన్ అయితే చాలా బాగుంటుంది. ఫైటర్ లో చాలా షార్ట్స్ లైక్ చాలా బాగుంటాయి. ఉమ్. అదే లైక్ బాగుంటది కానీ నాకు ఆ సినిమా నచ్చలేదు. నెక్స్ట్ నా ఫేవరెట్ ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ. హాలీవుడ్. మనసిలాయం, చరణేట. అసలు అయ్యో ఎందరో వందల చేట మంది ఏ మూవీ? చరణ్ చరణ్ చేట చేట. నాకైతే పేట్రియోట్ చేట. నేనైతే దృశ్యం 3 కోసం వెయిటింగ్. జీతు జోసఫ్ ఈసారి ఏం చేస్తాడో చూడాలనుకుంటున్నాను. నాకు గట్టిగా లోకా చాప్టర్ మాట్లాడితే 2. యా లోక గురించి చెప్పాలి నేను. నిజంగా నేను పూణే వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ సినిమా లోక. లైక్ ఏం లేదు, సినిమా ఒక వీకెండ్ రోజే లైక్ రిలీజ్ అయిన రోజే లైక్ బోర్ కొడుతుంది. మా ఫ్రెండ్స్ మాకన్నా లేట్గా వచ్చారు కొంతమంది. ఆ రోజు వచ్చిన రోజే లైక్ నైట్ ఖాళీగా ఉన్నాం అందరం. ఏం చేస్తాం అంటే చూస్తే లోక బాగుంది. లైక్ నేను ట్రైలర్ ఇవన్నీ చూసాను, బాగున్నాయి. ఓకే లోక వెళ్దాం అంటే, అరే మేము మలయాళం చూడడం ఎక్కువ అంటే పర్లేదు, సబ్ టైటిల్స్ బాగుంటాయి, మీకు మలయాళం మూవీ బాగుంటుంది, మీకు స్లోగా ఉంటుంది, మీకు పెద్ద మంచి కామెడీ ఉంటుంది, మీకు ఎంగేజింగ్ ఉంటుంది, రండి అంటే తీసుకుని వెళ్ళి నాతో పాటు ముగ్గురు తీసుకొని వెళ్ళా. ముగ్గురు త్రూ అవుట్ ఎంజాయ్ చేసాం లైక్ మూవీ మొత్తం. కానీ నేను ఇంగ్లీష్ లో ఒక సిరీస్ ఉంది ద వ్యాంపైర్ డైరీస్ అని. అందులో మీకు వ్యాంపైర్స్ గురించి బాగా చూపిస్తాడు. లైక్ నాకు అది చూసినప్పుడు నాకు బాగా అనిపించింది, బాగా చూపించాడు. లైక్ బ్లడ్ గురించి కానీ
ఆ చెక్కతో పొడిస్తే లైక్ డ్యామేజ్ అవ్వడం గురించి కానీ టన్నిస్ గురించి నిజంగా లైక్ ఆ సిరీస్ లో రిఫర్ చేసినప్పుడు వ్యాంపైర్స్ కొన్న వీక్నెసెస్ అవే సన్లైట్ కానీ ఇవన్నీ లైక్ మనకి ఇక్కడ యాప్ట్ అనిపిస్తుంది మనకి కళ్యాణి ప్రియదర్శన్ ఆ క్యారెక్టర్ లో త్రూ అవుట్ మనకి నెస్లన్ కామెడీ కూడా మొత్తం బాగుంటది. సో ఇంకా లైక్ ఏంటంటే పేట్రియోట్ అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్ మమ్మూక అండ్ మోహన్ లాల్ మోహన్ లాల్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఫాఫా అది ఫాఫాని కాకుండా మర్చిపోకు. ఆల్మోస్ట్ ఫాఫా ఉన్నాడు, ఫహద్ ఫాసిల్ నయనతార ఉంది. అదే నేను అంటుంది ఏంటంటే మాలీవుడ్ లో మన ఫేవరెట్ స్టార్స్ ఎవరెవరు ఉంటారో అందరూ అందరూ ఉన్నారు. ఉన్నారు. సో నేను ఇంత ఎక్సైట్ అయింది అయితే కూలీకి అయ్యాను లైక్ మనకు నచ్చిన స్టార్స్ అందరు లైక్ నాగార్జున యా గాని యా లేదంటే శోభిన్ గాని లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి శోభిన్ గురించి మనం ఇంకో వీడియో చేయొచ్చు. యా శోభన్ దాని గురించి గురించి మనం తర్వాత సపరేట్ వీడియో మాట్లాడుకుందాం. చేసుకోవచ్చు. లైక్ కూలీ గురించి మాట్లాడుకుంటే కూలీ నాకు ఓవరాల్ గా ఓకే అనిపించింది, మరీ అంత వరస్ట్ గా అయితే అనిపించలే. నేను ఎక్కువ హైప్ పెట్టుకుని వెళ్ళా కానీ నాకు మ్యూజిక్ ఆల్బమ్ తో ఫుల్ హైప్ అయ్యి ఉన్నా. స్టోరీ నేను అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ లోకి మరీ లైక్ ప్లెయిన్ ప్రోడక్ట్ దించాడు. అదే మ్యూజిక్ అది ఆల్బమ్ లో కాదు సర్ప్రైజింగ్ మాత్రం ఉపేంద్ర. లైక్ అన్ని క్యామియోస్ బాగానే ఉంటాయి ఒక్కటి తప్ప. లాస్ట్ మాట్లాడకూడదు. సో ఇది పోనీ అదంతా మనం ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాను. పేట్రియోట్ సో ఇంత పేట్రియట్ మందిని కలగలిపి నేనైతే లైక్ ఒక వివేకం రేంజ్ దానికి పై లెవెల్లో ఇంకోటి ఏదైనా ట్రై చేస్తారేమో అని చూస్తున్నాను. నువ్వు మోహన్ లాల్ గురించి చెప్తున్నావు కానీ మమ్ముట్టి యాక్టింగ్ నిన్న కాలం కవలని మూవీ చూశాను కదా. చూసిన తర్వాత ఒకసారి నార్మల్ గా చూసా మమ్ముట్టి ఏజ్ ఎంత అంటే 74. 74 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో లైక్ ఆ మూవీ మీరు చూడండి చాలా ఎంత యాక్టింగ్ లో మీకు ఎన్ని షేడ్స్ చూపిస్తారంటే లైక్ కామిక్ గా ఉంటూనే మళ్ళీ వెనకాతలు మళ్ళీ ఫుల్ విలన్ షేడ్ ఉంటుంది. అది చాలా బాగుంటది. నువ్వు లైక్ కలం కావాలని అంటున్నావు కానీ లైక్ స్లో పేస్డ్ మూవీస్ లైక్ బ్రహ్మయుగం వదిలే అది ఒక ఇది మాస్టర్ పీస్ యాక్చువల్ గా ఆర్ట్ బ్రహ్మయుగం పీస్ ఆర్ట్ సెట్ లో మాస్టర్ పీస్. అది కాకుండా మమ్మూటిది అండ్ జ్యోతికది మూవీ ఉంటది లైక్ అందులో గే మ్యాన్ క్యారెక్టర్ అన్నమాట. ఒక 40 years ఓల్డ్ మ్యాన్ గే ఆహాహా లాగా ప్లే చేస్తాడు. అందులో పీక్ యాక్టింగ్ చాలా సెటిల్డ్ ఎలా కావాలో ఎగ్జాక్ట్ ఆ ఏజ్ లో కూడా అలా చేస్తున్నాడు అంటే గ్రేట్. కన్నుల లైక్ స్వాడ్ కూడా దళపతి బాగుంటది. అదే లైక్ నువ్వు దళపతి ఇవన్నీ వదిలే అందులో లైక్ పీక్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ పీక్ లో అందరి కెరీర్స్ పీక్ లో ఉన్నాయి. హై రేంజ్ యాక్టింగ్ కానీ లైక్ ఈ ఏజ్ లో కూడా అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లైక్ ఎలా చెయ్యాలో అలాగే ఎక్కువ కాదు తక్కువ కాదు అంటారు చూడు అంతే అలా చేయడం అనేది సరిగ్గా లైక్ ఉంటది. చాలా గ్రేట్. అండ్ అదే మనం అనుకున్న దృశ్యం 3 ఒక కేసుని ఇన్ని విధాలుగా లాగచ్చని పోలీసులకు కూడా తెలియదేమో నాకు నాకు ఇప్పటికీ ఇంకా తెలిసి. ఆ కేసులో ఆగుతాడేమో అనిపించట్లేదు, బట్ మాక్సిమం అదే నాకైతే ఖచ్చితంగా చేస్తాడు. అదే లాగుతాడు అనిపిస్తుంది. అదే అదే లాగుతాడు. లాగుతాడు. ఇంకేం ఆడు స్కోప్ లేదు. పాతి కొత్తగా పెట్టేసిన తీసుకొస్తే శవం మళ్ళీ కంప్లీట్ వెంట్రుక గా ఇంక దొరికినా మళ్ళీ వేరేగా లాగుతాడు. అయిపోతుంది. అందరూ అదే చెప్పానా వాడు అనుకున్నారు పాతి దృశ్యం 2 పెట్టేసిన ఏం శవం కూడా చేస్తారు అని. దృశ్యం 2 క్లైమాక్స్ తెలియదు. నాకు దృశ్యం 1 కన్నా దృశ్యం 2 మైండ్ బెండింగ్. ఆడ బుక్ అలా తీయగానే అసలు అది నువ్వు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తావా? ఆడు ఒక స్టోరీ ఆల్రెడీ బుక్ గా రాసిన స్టోరీ జనాలకు చెప్తాడని. అది బుర్రపాడు. అది సార్ చెప్పాను ఆల్రెడీ సింపుల్. ఆడు పబ్లిష్ శవం అయిపోయిన పాతి పెట్టేసారా స్టోరీని అయిపోయింది. అందరికీ తెలిసిన స్టోరీని అక్కడ నడుపుతాడు కానీ పోలీసులు పట్టుకోలేరు. అది నెక్స్ట్ ఆతిరథి అని ఒక మూవీ వస్తుంది, టొవినో థామస్ ది, బాసిల్ జోసెఫ్ అండ్ వినీత్ ది. ఇది కూడా నాకు కొద్దిగా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. లైక్ బాసిల్ జోసెఫ్ చూసుకోండి, మీకు ఏదైనా సరే ఫుల్ మినిమం గ్యారంటీ. మీరు పాన్ మ్యాన్ చూసినా సరే, మరణ మాస్ చూసినా సరే మనకి మంచి ఫుల్ కామెడీ ఉంటుంది. కామెడీతో పాటు మంచి ఎమోషనల్ గా కూడా ఉంటుంది. అదే సో ప్రాబ్లం అక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయి మరి అదే ఇంకేం టొవినో ఆలోచించాలి. థామస్ ఒకడు ఉన్నాడు, ఇటు పక్క మీకు బాసిల్ జోసెఫ్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ నడిపించేస్తారు షూర్. మీరు టీజర్ చూస్తే ఓకే. చాలా బాగుంటుంది టీజర్, చూడండి. ఇవాళ పోస్టర్ వచ్చింది టొవినో థామస్. సో ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ కన్నడ నుంచి ఇయర్ నాకు ఉన్నది ఒకే ఒక్క మూవీ, టాక్సిక్. నీకెట్ అందరికీ ఒకటే. ఒకటే
వాళ్ళన్నీ సీక్రెట్ గా చేసి ఒకసారి దించుతారు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఒకటే, వస్తుంది టాక్సిక్. వస్తుంది, దేనికి డాడీ ఎదురుగా ఈస్ వస్తుంది? కమింగ్. దురంధర్ 2కి ఎదురుగా లైక్ వస్తుంది. ఓకే, సో మీకు ఇంకోటి బెస్ట్ విషయం చెప్పాలి అంటే లైక్ టాక్సిక్ గురించి, వాళ్ళు చేసిన బెస్ట్ డెసిషన్ లైక్ ఈ టీజర్ రిలీజ్ చేసిన వెంటనే చెప్పేశారు ఇది ఓన్లీ ఫర్ ప్రమోషనల్ కంటెంట్, అంతే, సినిమాలో ఉండదు. ఈ సినిమాలో ఉండదు. ఆ సో ఇప్పుడు అది నాకు నీకు ఎప్పుడో క్లారిటీ అర్థమైపోయింది. ఉంది. అది. ఇది ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది పెట్టి అందరు ఆ సీన్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు థియేటర్ ఉండదు. లో. ఓకే, సో నెక్స్ట్ మన పక్క రాష్ట్రానికి వెళ్ళి చూసుకుంటే తమిళనాడు. తమిళనాడు ఎన్ని మూవీలు ఇருக்கு. నాకైతే ఒకే ఒక మూవీ మోస్ట్ యాంటిసిపేటెడ్, జైలర్ 2, ఖైదీ 2. ఈ రెండు, సారీ ఒకటి కాదు రెండు, జైలర్ 2, ఖైదీ 2. అన్న ఖైదీ 2 వస్తుంది ఖైదీ అంటున్నావన్నా? 2 అది వస్తుందన్నా? నాకు అది డౌట్ అది ప్రాంక్, సెల్వడేమో అది అని. అది ప్రాంక్, సో అది ప్రాంక్. అన్న అది ఆ ప్రాంక్ చిన్న కాదు, పాప చూసావు కదన్నా, పెద్ద అయిపోయిందన్న, ఇంకెప్పుడు తీస్తాడన్న? పెద్ద అయిపోవడం కాదు. అండ్ మీకు తెలుసో లేదో లోకేష్ కనకరాజ్ ని తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు కాబట్టి ఆ మూవీ రావడానికి టైం పట్టొచ్చు. సో మనం అంతే, జైలర్ 2 మీదే హోప్స్ పెట్టుకోవడం హోప్స్. బెస్ట్. సో కాంటాక్ట్స్ తెలియని వాళ్ళకి ఏంటంటే సమ్ డిస్ట్రిబ్యూటర్స్ తో డిస్టర్బెన్స్ వచ్చి లోకేష్ కనకరాజ్ ని డైరెక్ట్ లైక్ తమిళ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు ఫర్ ఫ్యూ టైమ్, ఎంత అనేది మనకి ఇంకా తెలీదు. సో తను తమిళ్లో సినిమా చేయడానికి అందుకే లేదు. సో మన అల్లు రీసెంట్ అర్జున్ గా తో వచ్చి సినిమా కూడా It up, వెనక్కి that's me. దానికి కూడా తక్కువ బీజం. I said, Benny. అది సో ఎక్కించకపోతే నువ్వు ఆశ్చర్యపోవాలి. అది రిలీజ్ అవ్వాల్సి ఉండి అవ్వబోతున్న సినిమా గురించి మనం మర్చిపోతున్నాం. జననాయకన్. ఏది ఏంటది? అయ్యో, ఆహా, ఇంకోటి ఉంది దానికి అలాగే, ఎందుకు? దానికి ఇంకోటి ఎందుకు ఉంది అలాగే. అంటావేంట్రా? నువ్వు సో దళపతి ఫ్యాన్ కదరా? అదంతా దళపతి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అదంతా ప్రైమ్ లో. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. అయిపోయిందంటావు ఇప్పుడు దళపతి నేను ప్రైమ్. మారిపోయానండి. సో ఓకే, జననాయకన్ ఏదేమైనప్పటికీ ఒక మంచి రీమేక్ అవ్వాలని కోరుకుంటూ కోరుకుంటూ సో లాస్ట్ ఏ సినిమా జనరేట్ కాబట్టి నెక్స్ట్ కాకుండా ఓకే, హోపింగ్ ఆల్ గుడ్ నెక్స్ట్ ఫర్ తలపతి. మనం తలపతి తలపతి హేరు. నెక్స్ట్ నేను హైప్ అయిన సినిమా అయితే అరసన్. వెట్రిమారన్ ఈసారి గట్టిగా దించడానికి ఫిక్స్ అయ్యాను నేనైతే. లైక్ కంటెంట్ లైక్ సింబుని చాలా బాగా చూపించాడు. లైక్ ఆ వెనక్కి తిరగగానే షార్ట్ పడినప్పుడు లైక్ ఫుల్ ఆ బీజిఎం వెనకాతల మొత్తం అనిరుద్ధ్ కలిసాడు కదా, ఇంకా హైప్ ఎక్కింది నాకు. వరుసను వాడి వలస, నాకైతే వాడి వలస వాడచ్చన్న ఈ మూడు ఏది ఎప్పుడు తీస్తాడో తెలియట్లేదు కానీ మూడు వాడచనే చాలా పార్ట్ 2 టైం వెయిటింగ్. పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. లైక్ వాడి వలస అయితే స్టార్ట్ అయింది అనుకుంటా షూటింగ్ సూర్యతో, అది చూడాలి. లైక్ వెట్రిమారన్ అంటే మినిమం గ్యారంటీ రా అండ్ రిజిడ్ వాడచనే కంటెంట్ చాలా రెడీ. బాగుంటది సినిమా. లైక్ కోర్ ఆఫ్ తమిళనాడు, కోర్ ఆఫ్ చెన్నై చూపిస్తాడు, చాలా బాగుంటది. సో వెట్రిమారన్ గురించి తర్వాత మాట్లాడుకుంటూ, ఇంకోటి నువ్వు ఇందాక అన్నావు కదా రావాల్సి ఉండి ఆగిపోయి ఎప్పుడు వస్తుందో పోస్ట్ తెలీదు, పోన్ అవుతూ పోస్టర్ అవుతూ లేదని అవుతూ మంచి ఒక అవుతూ మెలడీ అవుతూ లాంటి వస్తుంది మెలడీ సినిమా. సాంగ్ వదిలి ఆ మూవీ అది లవ్ ఎల్ఐకే. ఇన్సూరెన్స్ కంపెనీ. యా, సో ఇంకా ఎల్ఐకే కూడా సర్దార్ 2 అనేది ఒకటి ఉంది. అన్న వస్తున్నారు అని కూడా సినిమా ఒకటి వచ్చింది తెలుసా, తమిళ్లో వచ్చింది, తెలుగులో రాలేదు. నేను తెలుగులో వస్తే వెళ్దాం అనుకున్నా. కార్తీది వచ్చింది సంక్రాంతికి అక్కడ. అన్నగారు అన్నగారు వస్తున్నారు. అన్నగారు వస్తున్నారు. అది ఇంకా లైక్ సర్దార్ 2 లైక్ బాగుంటది. 1 కూడా చాలా దీనిగా ఉంటది. సర్దార్ లైక్ ఆ బాగుంటది. టైంలో ఎలా ఉండేది అని చెప్పి చాలా బాగా చూపెట్టారు. సో అది లైక్ బాగుంటది. అది చాలా బాగుంటది. లైక్ డిటెక్టివ్ కానీ అది కానీ కార్డు అదంతా వెళ్ళడం అటు నుంచి ఇటు ఇటు జపాన్ అదంతా హడావిడి ఫుల్ బాగుంటది.
లైక్ అంటే అందులో చూపించడం కూడా బాగా చూపిస్తాడు, లైక్ ఎలా మ్యానిపులేట్ చేశారు లైక్ ఒక కంప్లీట్ కంట్రీని అనేది. లైక్ అది బయట కూడా లైక్ మనకు కొద్దిగా బయట జరుగుతున్న స్కామ్స్ తో కొద్దిగా సిమిలర్ గానే ఉంటది లైక్ అవంతా కూడా. సో నాకైతే లైక్ చాలా నచ్చింది, అదే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాం, మరి చూడాలి. అది గురించి ఇది కట్ మాట్లాడుకుంటే చేసి నాకు హిట్ 4 గుర్తొస్తుంది. శైలేష్ కొలను కొద్దిగా ఫాస్ట్ గా ఉండి హిట్ 4 ఏందో కొద్దిగా ఫాస్ట్ తీసేస్తే కొద్దిగా బాగుంటది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రస్తుతానికి పెద్ద ప్రాజెక్ట్స్ కూడా శైలేష్ కొలనికి లేవు. హిట్ 4 నాకు ఎలా ఉంటే బాగుంది అనిపిస్తుంది అంటే లైక్ హిట్ 1 చూడు, క్లీన్ పిన్ టు పిన్ అంతే అంతే. స్టోరీ పైన వెళ్తది. హిట్ అలా 4 ఉంటే పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. హిట్ 4 కూడా అంతే, మనకి క్యామియోస్ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ లేకుండా అది ఓకే అది ఫ్రాంచైజ్ లో ఒక పార్టీ, బట్ ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ లాగా దాని స్టోరీ అంటూ దానికి ఉంటే బాగుంటది. నువ్వు ప్రతి దాంట్లో రిఫరెన్సెస్ పెట్టేసి తీసేసి అంత అక్కర్లేదు. మన హిట్ 3 కూడా మీరు చూసుకుంటే మీకు సినిమా అంతా వెళ్తూనే ఉంటది, క్లైమాక్స్ లో తీసుకొస్తాడు క్యామియోస్, అలా పెట్టుకుంటే బాగుంటది. లైక్ అదే నేను స్టోరీ అదే చాలా ఇంపార్టెంట్ మెయిన్. అలాంటి నువ్వు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్, లైక్ నువ్వు ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలంటే నైఫ్స్ అవుట్ ట్రయాలజీ అని ఉంటది, జేమ్స్ బాండ్ హాలీవుడ్ లో. నైఫ్స్ అవుట్ అనేది 3 మూవీస్ ఉంటాయి. లైక్ వాడు ఒక స్టోరీని ఎక్కడ స్టార్ట్ చేస్తాడో అక్కడ ఎండ్ చేసే టైంకి లైక్ అది ఒక ఆనియన్ లేయర్ లా అనమాట. నువ్వు లేయర్ చేస్తున్నా మిడిల్ లో ఏముంటుందో నీకు తెలీదు. అంతే. సో అది ఒక దాన్ని అలా బిల్డ్ చేయడం అనేది హిట్ 1 చాలా బాగా బిల్డ్ చేశాడు, సేమ్ కాన్సెప్ట్ తో. హిట్ 4 కూడా అలానే వస్తే బాగుంటది. మళ్ళీ యా ఇన్వెస్టిగేషన్ అంటే నాకు కాకి గుర్తొస్తుంది తమిళ నుంచి, కాకి వీడిదైతే. బాగుంటది మళ్ళీ. కాకి ప్యూర్ అదంతా ఇన్వెస్టిగేషన్ అది. ప్యూర్ ఇన్వెస్టిగేషన్, ఆ డెజర్ట్స్ అదంతా మనకి ఎక్స్ప్లోర్ చేస్తూ మొత్తం అది వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ తోడేలు ఫైట్ అదంతా మనకి భలే చాలా ఉండిద్ది. బాగుంటది. అది అలా అది జిప్ అని వాళ్ళు మాస్టర్ పీస్ లెగిస్తుంటే సార్, అది మాస్టర్ పీస్ అది. అది లైక్ ఒకప్పుడు భయం వేసేది అయ్యా, రాత్రిపూట ఎవడైనా నిజంగా డోర్ కొడితే ఆ టైంలో అదేగా. సినిమా చూసాక. ఇది కాకుండా మన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వదిలేసాం, అంత మంచి మెలోడీ అనిరుద్ధ్ మ్యూజిక్ ఆ స్కోర్ అన్ని రిలీజ్ చేసి కూడా పాప మా హీరోయిన్ కి ఆ సినిమా తప్ప ఇంకే సినిమా తర్వాత అనౌన్స్ చేయలేదు. లేదు, కృతి సో శెట్టి. ఫాస్ట్ గా రావాలని కోరుకుంటూ అందరిని సాటిస్ఫై చేయాలి అని. లవ్ ఇన్సెస్ కంపెనీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక నార్మల్ రామ్ కామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఫ్యూచర్ ఇదంతా అంటున్నాడు కాబట్టి చూడాలి. విఘ్నేష్ సెల్వన్ తీసిన మూవీస్ అన్ని లైక్ ఓవర్ నార్మల్ ప్లెయిన్ గానే పోతూ ఉంటాయి. బట్ కానీ దీన్ని ఎలాగా కొద్దిగా ఫ్యూచర్ స్కోప్ ఇదంతా ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది హిట్ సక్సెస్ అవుతుంది లేదో చూద్దాం. నెక్స్ట్ ఇదంతా కాదు, మనం బాగా ఎక్కువ మాట్లాడుకున్నాం. లెట్స్ డైరెక్ట్లీ గో టు ది ఎలిఫెంట్స్ హెడ్. డైరెక్ట్ గా వెస్ట్ కి వెళ్దాం, హాలీవుడ్. సో ఎవరెవరికి ఏంటి హాలీవుడ్ ఎత్తుకుంటే నువ్వు మార్వెల్ తోనే ఎత్తుకుంటే మంచిదేమో. అదే వదులుతున్న ఒక్కొక్క భారీ బడ్జెట్. టేజరు ఇలా ఎలా ఎలా లైక్ హైప్ పెంచుతుంది. లైక్ నీకు 1 ఇయర్ నుంచి ఎవడు ప్రమోషనల్ కంటెంట్ స్టార్ట్ చేస్తాడు? ఎవడు ఓడిసియే లైక్ ట్రైలర్ పోస్టర్ ఒకటి అవతార్ రిలీజ్ కి చేసి జేమ్స్ వదిలేసాడు. కెమెరాన్ కూడా ఇంత చేయలేదు. మార్వెల్ నుంచి అయితే నేను ఈ లెవెల్ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 4 ట్రైలర్స్ ఇచ్చాడు, 4. ఇంకా 11 మంత్స్ ఉంది రిలీజ్ కి. అసలు నీకు 1 ఇయర్ ముందు ఎవడు స్టార్ట్ చేస్తాడు ఇంత ప్రమోషనల్ కంటెంట్? అసలు అది మైండ్ అసలు బుర్రపోతుంది. లైక్ మళ్ళీ అండ్ వీడు మనకి ఇస్తున్నాడు మళ్ళీ ఇందులో కొన్ని. చెప్పు. పాత క్యాష్ ని తీసుకొచ్చాడు చూడు, దానికి సగం వెళ్ళిపోతాయి కలెక్షన్, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. నీకు క్యాస్ట్ కే సగం అయిపోయింది అది నాకు అడిగితే, ఆ ట్రైలర్స్ అన్ని కూడా. అదే నాకెందుకు ఇదంతా మాత్రం లోకి నరేషన్ అనిపిస్తుంది. నాకు అదే Doomsday అనిపిస్తుంది. మొత్తం నేను ఈ ఇప్పుడు ఇచ్చిన ట్రైలర్స్. లైక్ నువ్వు కామిక్స్ చూసుకుంటే నీకు కామిక్స్ లో యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ లోనే డూమ్స్ డే అన్ని స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవుతాయి. ఎందుకు యా ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ కి తెలుసు ఇదంతా ఇలా జరుగుతుంది, నెక్స్ట్ లోకి వస్తాడు, ఇదంతా తెలుసు కాబట్టి ఐరన్ మ్యాన్ ని చంపేస్తారు అక్కడ అకార్డింగ్ టు ది కామిక్స్. అది సో దట్ ఈ అంటే లైక్ ఈ టైం లైన్ లో డూమ్స్ రాకుండా ఉండడానికి ఒక టైం లైన్ లో ఐరన్ మ్యాన్ లైక్ ఇనీషియల్ స్టేజ్ నుంచే కన్వర్ట్ అయిపోతాడు. అండ్ లైక్ మిగతా వాళ్ళు చెప్తున్న థీరీస్ ప్రకారం లైక్ స్టాన్ కొడుకు టోనీ స్టార్క్ కొడుకు కాదు, సమ్వన్ ఎల్స్ కొడుకు. సో అది అక్కడ నుంచి ఎలా డైల్యూట్ అయ్యింది, లైక్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అనేది ఇంత ఎక్స్ప్లోర్ చేస్తాడు.
లైక్ మనకి క్యాంగ్ సిరీస్ లైక్ అంత క్లిక్ అవ్వకపోవడం అంత వ్యాంగ్ వదిలేసాడు కానీ అదే క్యాంగ్ కూడా చాలా బాగుంటాయి అకార్డింగ్ టు ది కామిక్స్ అయితే. లైక్ మార్వెల్ వచ్చినప్పుడు మనకి నీకు అక్కడే సగం కొద్దిగా క్లూస్ చాలా నీకు సగం క్లూస్ ఎక్కడంటే నోవే హోమ్ లో చాలా క్లూస్ వదిలేడాడు డాక్టర్ స్ట్రేంజ్. నువ్వు అంటే నోవే హోమ్ అది ఎలా తీసాడంటే నెక్స్ట్ ఏ మూవీ తీసినా దానికి ఇంటర్లింక్ అయ్యేలాగా తీసాడు నువ్వు నోవే హోమ్ చూసుకుంటే. సో నాకు నోవే హోమ్ గట్టిగా కొడుతుంది ఎక్కడైనా చాలా ఎక్కువ కనెక్షన్ ఉంటుందేమో అని. ఉంటది మరి మార్వెల్ తప్పకుండా. లైక్ అంటే మార్వెల్ అంటేనే నీకు లైక్ ఎక్కడెక్కడ నుంచో కనెక్షన్స్ ఈస్టర్ ఎగ్స్ చాలా ఉంటాయి లింక్స్. సో దాని గురించి మనం ఆలోచించడానికి మరి లేదు. అంతే. నేను అందుకే మొత్తం మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మెల్లగా. ఏప్రిల్ మే నుంచి ఒక్కొక్క ఫేజ్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకంటే మనకి సిరీస్లు ఎక్కువ అయిపోవడం వల్ల మనం కవర్ చేయాల్సింది ఎక్కువ అయిపోయింది. శాంచీ గాని ఇవన్నీ లైక్ కొత్త కొత్తగా ఇందులో దాంట్లో మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే ఎందుకంటే అన్నిట్లో ఫ్యాన్సీ కూడా కూడా చూపిస్తున్నారు కదా. షాంగ్సీ కూడా అసలు మార్వెల్ లో ఆ టైంకి అప్పటికి చాలా డౌన్ ఉంది మార్వెల్. షాంగ్సీ వచ్చిన ఉమ్. టైంకి అసలు ఒక బూమ్ అయింది మార్వెల్ ఆ ఒక్క మూవీతో నాకు అడిగితే షాంగ్సీ. లైక్ దాని షాంచి పార్ట్ నిజంగా మళ్ళీ చాలా మార్వెల్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వెనక్కి ఉన్నాయి. తీసుకొచ్చి షాంగ్చి కంటే లోకి సిరీస్. లోకి సిరీస్ లైక్ శాంచీ స్టార్ట్ చేసింది అది కంటిన్యూ చేసింది అంతే, చేసిందే లోకి ఇంకేం అంతే. లేదు. అండ్ మనం ఒకటి మర్చిపోతున్నాం, మిడ్ నైట్. మూన్ నైట్ మిడ్ నైట్ నైట్ కాదు, నైట్ మూన్ నైట్. మూన్ నైట్ మూన్ నైట్. మూన్ నైట్ సారీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మూన్ నైట్ కూడా చాలా బాగుంటది. లైక్ మనం చూసుకుంటే యాక్టర్ లైక్ యాక్టింగ్ గానీ త్రూ అవుట్ స్టోరీ పట్టుకెళ్లే విధానం గానీ ఆ ట్రాన్స్లేట్ తిరిగేది అదంతా చాలా బాగుంటుంది. గట్టిగా నాకే మాట్లాడితే ఫేవరెట్ అందులో సీన్స్ అక్కడ విఎఫ్ఎక్స్ తేడా చేయలేదు మూన్ అదే నైట్ లో. చాలా బాగుంటది. ఆ హిప్పో విఎఫ్ఎక్స్ అదంతా ఎప్పుడు తేడా మధ్యలో కామెడీ ఉండదు. కూడా మనకి ఎక్కడ మిస్ అవ్వదు. అంతా బాగుంటది. నువ్వు మార్వెల్ నుంచి మినిమం విఎఫ్ఎక్స్ ని గ్యారంటీ అయితే ఉంటది. అలాగనుకునే మనం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి దెబ్బ అయిపోయింది విఎఫ్ఎక్స్. అది ఒక్కటే బ్రో. అదొక్కటి అది బ్రో అదొకటి. అది నాకు దారుణం. యాంట్ మ్యాన్ క్వాంటమేనియా అని నేను ఆ ఫేజ్ దానికి ఏం అంటున్నాను, అవి చెప్తావు? ఒక్కటే అంటే ఆ ఫేజ్ ఒక్కటే. మిగతా లైక్ నువ్వు ఓకే, ఎవెంజర్స్ టైం నుంచి ఐరన్ మ్యాన్ నుంచి చూసుకో ఎంత రియలిస్టిక్ గా ఉంటాయి. అది అవి చాలా డిఫరెంట్ అయ్యి, అది వదిలేసేది. మనం నెక్స్ట్ సో ఎక్కడ మాట్లాడుకుంటే బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ స్టాన్లీస్ ఆల్ టైమ్ స్టోరీస్ అన్ని స్పైడర్ మ్యాన్ మీద ఉంటాయి, మనం ఆలోచించక్కర్లే. ఆ మనిషి ఎప్పుడో సెట్ చేసి వెళ్ళిపోయాడు స్టోరీస్ అన్ని. సో నో సాడీ సింక్ ఛాన్స్. అంటున్నారు మరి. అదంతా వేరు అదే కానీ మెయిన్. చెప్పేసింది జిమ్మీ ఫాలన్ షోలో చెప్పేసింది. స్టీవ్ హ్యారింగ్టన్ అవును. కూడా చెప్పేశాడు మార్వెల్ లో ఉన్నాడని, బ్రాండ్ న్యూ డేలో ఉన్నాడని చెప్పాడు. సో మనకి ఎక్స్పెక్టేషన్స్ హై స్టీవ్ ఉన్నాయి హ్యారింగ్టన్ కాస్ట్ అంటున్నాను నుంచి. చూడు నేను, జోకీరి. సో అదేలే అలవాటు అది అయిపోయింది, ఆ పర్లేదు క్యారెక్టర్ ఆరా మనకి. బ్రో, అది ఆ క్యారెక్టర్ ఆరా. ప్యూర్ Alright. ఆర్ ఫార్మింగ్. ఆరా ఫార్మింగ్ ఇది అంత వేరు కానీ లైక్ ఇప్పుడు కాస్ట్ మనకి ఎలాగో అంత స్ట్రాంగ్ ఉంది, స్టోరీ అంత పెద్ద వ్యక్తి అండ్ లైఫ్ లోనే రాసిన బెస్ట్ క్యారెక్టర్ కాబట్టి మరి ఆలోచించడానికి లేదు, మళ్ళీ అలా హల్క్ చూసేసి వస్తాడంట వచ్చేయడం. బ్రాండ్ న్యూ డేలో. అవన్నీ వేరు, థియరీస్ ఆ స్టోరీ నడుస్తూనే ఉంటే ఉంటాయి చాలు ఏదైనా. మార్వెల్ క్యాస్ట్ లో ఉంది. ఆహా. ప్రాబ్లం లేదు. సో అది కాకుండా నెక్స్ట్ నాకైతే ఇంకా చాలా వెయిటింగ్ అంటే డ్యూన్ పార్ట్ 3. అబ్బా, నాకు డ్యూన్ 1 చూసాను, డ్యూన్ 2 చూసాను, కానీ నాకు డ్యూన్ 1 కన్నా డ్యూన్ 2 చాలా నచ్చింది. నాకు డ్యూన్ 2 నచ్చింది. అండ్ నేను like ఆ మూవీస్ కూడా మన దగ్గరలో లైక్ మన కాలేజ్ లొకాలిటీ దగ్గరలో ఎక్కడ రిలీజ్ చేయట్లేదు. ఎన్నెన్నో సిటీల్లోకి గట్టి వెళ్ళి చూడాలి. మేము ఎన్ని క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళాము డ్యూన్ కి. ఇవన్నీ రిలీజ్ కి ఒకటి, డ్యూన్ 2 కూడా ఇంటర్స్టెల్లార్ ఒకటి. కిన్నెర కామేశ్వరి. ఆ కిన్నెర కామేశ్వరి అక్కడెక్కడో చేస్తాడు, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ మళ్ళీ అది కొన్నిసార్లు కూడా తెలుగులో చాలా వేస్తాడు. బాగుంటది. సో అక్కడ బాగుంటది అనమాట చూడటం, విఎఫ్ఎక్స్ గానీ ఆ ఇసక్క అల్లది వచ్చేయడం గానీ అదంతా వేరు. సో అదొక ఇంకా పర్ఫెక్ట్ రైజ్ ఆఫ్ ఎ లీడర్. పర్ఫెక్ట్ రైజ్ ఆఫ్ ఎ మెస్సయ్యా. లీడర్ డ్యూన్ అంతే. అంతే.
ఓకే, ఇంకా అంతా కవర్ చేసినట్టే కదా, ఏం మిస్ అయిపోయామా యశ్వంత్? ఏం మర్చిపోయావు నువ్వు? ఇంకా మర్చిపోయినట్టున్నావు చూడు. ఇంకా అంటే మనం ఒకటి ఉంది, మన నోలన్ మావది. వద్దు, అది మన వల్ల అవ్వదు, మనం తట్టుకోలేం దాన్ని. అది వెళ్ళి మనం డైరెక్ట్ గా అది థియేటర్ లో నోలన్ ఎక్స్పీరియన్స్ చేసేయడమే తప్ప దాని గురించి మనం అక్కడికి మాట్లాడుకోవడానికి వెళ్ళాక కూడా అంతటి వాళ్ళం కాదు తెలియదు మనం. కూడా తెలియదు. అలా కాదు సార్, థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం బతుకుంటాం అంటారా ఆ సినిమా చూసి? నాకు డౌటే. మన డౌటే. మనం ఇంకా సినిమాలో ఉన్నాం అనుకుని భ్రమలో ఉంటాం. ఆఫ్సైడ్ ద థియేటర్. సో అది దాని గురించి మాట్లాడి వేస్ట్. ఇంకేమైనా మర్చిపోయామా? ఏదైతే అని భయ్యా, ఇంకేమీ మర్చిపోలేదు. మొత్తం మనం మాట్లాడుకున్న ఏ సినిమాలు అయితే ఉన్నాయో అన్ని సినిమాలు బాగా హిట్ అయ్యి అన్ని సినిమాలకి మనం ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంగ్లీష్ లో అయితే మనం ఒక సినిమా మర్చిపోయాం, మన మైకిల్ జాక్సన్ బయోపిక్ వస్తుంది, తన సొంత. బ్రో దట్ వాజ్, అది ఎలా యా, మర్చిపోయాం అసలు? అది తన సొంత సో మేనల్లుడే అది చేస్తున్నాడంట. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది, చూద్దాం. లైక్ మైకిల్ జాక్సన్ జర్నీ అనేది చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అందరికి. ఒక నార్మల్ గా ఉన్న పర్సన్ నుంచి ఆ రేంజ్ కి ఎదిగి, లైక్ త్రూ అవుట్ ద వరల్డ్ పర్ఫార్మెన్సెస్ చేసి, కాన్సర్ట్స్ చేసి. లైక్ విత్ ఇన్ ఫ్యామిలీ వస్తుంది కాబట్టి లైక్ బాగా చూపిస్తారు అనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏం జరిగాయి కూడా కొద్దిగా బాగా ఐడియా ఉంటుంది, దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి. మొన్న రిలీజ్ చేసిన సమ్ టీజర్ ట్రైలర్ ఏదో ఉంది కదా, అది కూడా లైక్ చాలా బాగా, లైక్ చాలా మంది అరిచి అరిచి పెయింట్ అయిపోయి పడిపోవడం కానీ అవన్నీ ఒరిజినల్ దాంట్లో ఎలా జరుగుతాయో ఇందులోనే అలాగే పెట్టి, లైక్ డీటెయిలింగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. చూద్దాం ఏం చేస్తారా అనేది. ఇంకా సో చాలు, ఇంకా చాలా ఇది అయిపోయింది. సో ఇక్కడితో కథ కంచికి. మనం ఇంటికి ఈ డిస్కషన్ ని ఇక్కడితో ఆపేస్తున్నాం. మీరు ఈ ఇయర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఉన్న మూవీ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. అండ్ కుదిరితే మేము కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. మేము కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, ఇంకొన్ని మీకు హైప్ లేకపోతే అనిపించి వీడియో ఉండొచ్చు. పోస్ట్ చేసిన తర్వాత కొన్ని వచ్చి ఉండొచ్చు. యా, సో అది కూడా మీరు చూస్తూ మాకు అప్డేట్ చేస్తే మేము కూడా చక్కగా వీడియోస్ చేసి పెట్టేస్తాం. మీకు అప్డేట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి, అండ్ యాజ్ వి సెడ్ కన్సిస్టెంట్ గా ఉంటాం. ఉండండి, బాబు బ్లాక్ అయిపోయాడు, కొద్ది కథల్ని పెడదాం. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. ఏ బాబు యశ్వంత్ ఏయ్ బాబు లేవ్. మార్వెల్ నుంచి Okay, అయితే నేను ఈ లెవెల్ నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. సాయిరామ్. ఓకే, అదే బ్లోపర్స్ కూడా రిలీజ్ చేసుకున్నారా మనం? Marvel. అది నీది ఆల్రెడీ నీకు చాలా చెప్పు, స్టార్ట్ చెప్పు. సో అంతే కదా, అన్ని కవర్ చేస్తామా? యశ్వంత్ ఏదో మర్చిపోయావు. నేనేం మర్చిపోయినరా, రొనాల్డో గురా. నాకు అదే గుర్తొస్తుంది మా ఇంట్లో, నేను ఏం చెప్తాను. గొంతు దాటి